హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాగి ముద్ద. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది అండ్ అంత పర్ఫెక్ట్గా కూడా రాదు. సో ఈరోజు అయితే మనం రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసిద్దాం. రాగి ముద్ద వల్ల స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది ఒక భోజనం మాత్రమే కాదు, మన ఆరోగ్యం, మన సంప్రదాయం. ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసిద్దాం రండి. ఫస్ట్ అయితే 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుని దాన్ని అయితే ఒక ప్యాన్లో వేసుకుని బాయిల్ చేయాలి. ప్యారలర్గా ఒక 1/2 కప్ వాటర్ తీసుకుని అందులో ఒక చిన్న టేబుల్ స్పూన్ రాగి పొడి అయితే యాడ్ చేసి లమ్స్ అనేది లేకుండా చాలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఆల్రెడీ మనకు బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేయాలి. యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ప్రాసెస్ అనేది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇన్ కేస్ మీకు రైస్ ఇష్టం లేదు అంటే రైస్ని స్కిప్ చేసేయచ్చు. అండ్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనం ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే వాటర్ బాయిల్ అయిపోయింది. సో ఇందులోకి మనం రాగి పిండి అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ ఫుల్గా రాగి పిండిని అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే దీన్ని తిప్పుకుంటూ ఉండాలి ఒక 2 మినిట్స్ పాటు అడుగంటకుండా బాగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకుని స్లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేయాలి. కుక్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో 2 మినిట్స్ పాటు తిప్పుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. అప్పుడు మనం ఒక 2 మినిట్స్ పాటు తిప్పుకుని తర్వాత సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకోవడం కోసం అయితే ఒక గిన్నె తీసుకోవాలి. రౌండ్గా ఉన్న గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న రాగి ముద్దను అయితే ఒక 2 స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రౌండ్గా షేక్ చేయాలి. డైరెక్ట్గా చేస్తే మన హ్యాండ్ కాలిపోతుంది కాబట్టి ఈ విధంగా గిన్నెలో వేసుకొని చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మన చేయి కూడా కాలకుండా ఉంటుంది. అంతే, ఈ విధంగా రౌండ్గా చేసుకుని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రాగి ముద్ద అయితే రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా గిన్నెలో వేసుకొని రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనిని మనం ఏ కూరతో సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే ప్రతిదానికి కాంబినేషన్ ఉన్నట్టు రాగి ముద్దకి కూడా కాంబినేషన్ ఉంది కదా, అదే చికెన్ కర్రీ. సో నేను ఇక్కడైతే చికెన్ కర్రీ తోటి సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి కడాయి చికెన్ కర్రీ. ఎలా ప్రిపేర్ చేయాలో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఒకరోజు మంచిగా టైం తీసుకుని ఈ రాగి ముద్ద చికెన్ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.